వార్త అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. 24-25 వచనం. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుడి కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుడి వలె ఉండినను చాలు. మరొక భాగాన్ని మనం చదువుకుందాం. లోకాసువార్త 6వ అధ్యాయము 40వ వచనం చదువుకుందాం. లోకాసువార్త 6వ అధ్యాయం 40వ వచనం చదువుకుందాం. 6వ అధ్యాయం 40వ వచనం. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు, సిద్ధుడైన ప్రతివాడు తన బోధకుని వలె ఉండును. బోధకుని వలె ఉండును. ఈ రెండు భాగాల్లో నుంచి కొన్ని వాక్య భాగాలు మనం చూద్దామన్నమాట ఈ ఉదయకాల సమయంలో. ఇక్కడ 10వ అధ్యాయం మత్తయి సువార్త 25వ వచనంలో మనం చూస్తే 25వ వచనంలో ఏముంది? శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుడి వలె ఉండినా చాలు. ఎందుకు అంటే ఇంటి యజమానునికి బయల్జుబు అని వారి పేరు పెట్టిన యెడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టును కదా అని అంటాడు. ఇక్కడ దేవుడు మనకు ఒక ప్రత్యేకమైన కుటుంబాన్ని ఇస్తున్నాడు. దేవుడు మనమంతా కూడా ఒక దైవికమైనటువంటి సంతానముగా, దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వారంగా దేవుడు మనల్ని మరి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ప్రభు మనకి ఇస్తున్నాడు. ఎలాగంటే మరి శిష్యుడు బోధకుడు కంటే అధికుడు కాడు గాని, దాసుడు యజమానుడి కంటే అధికుడు కాడు గాని, శిష్యుడు తన బోధకుని వలె, దాసుడు యజమానుడి వలె. చూసావా దేవుడు మనల్ని ఎంత గుర్తింపులోకి తీసుకొస్తున్నాడు అంటే, మరి అలాంటి గుర్తింపులోకి ప్రభువే మనల్ని తీసుకొని వస్తున్నాడు అన్నమాట. ఎంత గొప్ప ఆధిక్యత అంటే అది దేవుడు మన ఎడల ఆయన చేసిన ఆ గొప్పతనం అనేది. మరి మనం ఎంతగానో మనం ప్రభుని స్తుతించబద్ధులమై ఉంటున్నాం అన్నమాట. అదే లోకాసువార్తలో కూడా 6వ అధ్యాయం 40వ వచనంలో చదివాము. శిష్యుడు తన బోధకుడు కంటే అధికుడు కాడు, కానీ సిద్ధుడైన ప్రతివాడు తన బోధకుడు వలె ఉండును. సిద్ధుడైనటువంటి వాడంట తన బోధకుని వలె ఉంటాడంట. కాబట్టి మనం సిద్ధులు కావాలి. బోధకుని వలె మనం దేవుడు మనల్ని ప్రభువే ఆయనే మనల్ని సిద్ధపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నమాట. అయితే ఇప్పుడు ఈ ఉదయకాల సమయంలో మరి గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మరి శిష్యుడు ఆయనకు ఉండవలసినటువంటి ఆధిక్యతలు, మరి బోధకుడిగా ఉండాలంటే, యజమానుడి వలె ఉండాలంటే మరి అది సామాన్యమైనటువంటి విషయం కాదు. కానీ దేవుడు మనం అలాగుండాలి అని కోరుతున్నాడు. బోధకుని వల్లే, యజమానుడి వలె, దాసుడు వలె మరి గొప్ప ఆధిక్యత కలిగినటువంటి వారంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు అన్నమాట. కాబట్టి ఆ ప్రకారంగా దేవుడు మనల్ని సిద్ధపరచేవాడుగా ఉంటున్నాడు అన్నమాట. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు చూద్దాం. శిష్యుడికి ఉన్నటువంటి ఆధిక్యతలు ఇక్కడ చాలా చక్కగా ఉన్నాయి అన్నమాట. ఒక ఏడు చక్కని విషయాలు ఇక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. 7 చక్కని విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు నేను మీతో పంచుకుంటానమాట. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను అన్నమాట. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనా చిక్కుకునేలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తానును శోధింపబడునేమో అనుకొని తన విషయమై తాను చూసుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలను. మొట్టమొదటి గుణలక్షణం, శిష్యుడికి కావాల్సినటువంటి గుణలక్షణం ఏంటంటే సాత్వికమైన మనసు అన్నమాట. మనం సాత్వికంగా ఉంటే ఎంతో మందిని, చెడిపోయిన వారిని కూడా మంచి దారిలోకి తీసుకొచ్చే సామర్థ్యాన్ని దేవుడు ఇక్కడ కలిగిస్తున్నట్లుగా మనం చూస్తామన్నమాట. కాబట్టి సాత్వికమైన మనసు అనేది శిష్యునికి ఉండాలి. అప్పుడు మరి గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. ఆ వ్యక్తి ఎవరైతే మరి ఆ వ్యక్తి ఉంటున్నాడో ఆ వ్యక్తి గొప్ప కార్యములను చేయగలుగుతాడు అన్నమాట. 2వ గుణ లక్షణం చదువుతున్నాను అన్నమాట. 2వ వచనంలో ఒకని భారమును ఒకడు భరించుకొని
ఎలాగున క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను నెరవేర్చుడి. రెండవ లక్షణం ఏంటంటే, ఒకని భారమును ఒకడు భరించి ఎలాగున క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చు అంటాడు. ఇక్కడ భారం భరించేటువంటి వాడుగా ఉంటాడన్నమాట. రెండవది అంటే భారం భరించేటువంటి వాడు శిష్యుడు. నాకెందుకులే నాకెందుకు వచ్చిందిలే అని తప్పించుకునేవాడు శిష్యుడు కాడు. చాలాసార్లు నాకెందుకు వచ్చిందిలే, నేనెందుకు చేయాలి అని చెప్పేసి సోమర్తనంతో ఉంటారు. కొంతమంది సోమరులుగా ఉంటారు, వారు ఏం చేయలేరు. మరి ఒకరి భారమును ఒకరు భరించేటువంటి వారంగా ఉండాలి అన్నమాట. ఒకరి భారాన్ని ఒకరు భరించేటువంటి స్థితి ఉండాలి శిష్యునికి అన్నమాట. అప్పుడే నిజమైన శిష్యత్వం అని అనిపించబడింది. మరి నిన్న ఒకటి వీడియోలో నేను పెట్టాను. దాంట్లో మరి కుమార్తెకు కిడ్నీలు చెడిపోతే తల్లి ఇవ్వటానికి నిరాకరించింది. అయితే అత్త ఏం చేసిందో తెలిసిన, మరి అత్త తల్లి బాధ్యత తీసుకొని నిజంగా కోడలకు తన ఒక కిడ్నీని ఇచ్చింది. కిడ్నీ ఇచ్చి ఆమెకు ప్రాణం పోసింది. చూసావా, భారం భరించేటువంటి వాడుగా ఉండాలన్నమాట. చాలాసార్లు మనకెందుకులే అనుకోకూడదు. ఎదుటి వాని యొక్క అవసరత ఏమై ఉంటుందో మనం గుర్తుపెట్టుకోవాలి. మనమే చూసుకొని మనమే సంతోషపడటం అనేది అది శిష్యునికి ఉండవలసినటువంటి లక్షణం కాదు. అది మూడవదిగా మనం చూస్తే, ఎవడైనా ఒట్టివాడయుండి తాను ఎన్నికైన వాడని ఎంచుకుని ఎల్లా తన్ను తానే మోసపరుచుకొను అంటాడు. అంటాడు అన్నమాట. అంటే పనిని బట్టి శిష్యత్వం అనేది రుజువు అవుతుందన్నమాట. నువ్వు చేసే పనిని బట్టి అన్నమాట. మరి ఇప్పుడు ఏదైనా ఉద్యోగంలో కంపెనీలో చేరాలంటే స్కిల్స్ అడుగుతారు అన్నమాట. అంటే ఏ విషయంలో నీకు ఉంది, నువ్వు ఎక్కడెక్కడ చేసావు అంతకుముందు గతంలో పనులు బాధ్యతలు అని అవన్నీ జత చేయాలా. అవన్నీ జత చేయాల్సి ఉంటుంది. మరి కొత్త వాళ్ళని తీసుకోరు వాళ్ళు. అంటే ఇక వాళ్ళ ప్రభులో కూడా అంతే. ఆధిక్యతలు లేకుండా, పని లేకుండా, ఒక స్కిల్స్ అనేవి లేకుండా దేవుడు కూడా అవి ఇష్టపడాడు అన్నమాట. దాంట్లో నైపుణ్యత అనేది సాధించాలి అన్నమాట. నైపుణ్యత అనేది అన్నమాట పనిని బట్టి రుజువు చేయబడుతుంది అన్నమాట. శిష్యత్వం అనేది పనిని బట్టి రుజువు చేయబడుతుంది అన్నమాట. కాబట్టి మనం మన పని విధానాలు అవి నిజంగా శిష్యత్వం సంబంధించినటువంటి లక్షణాలుగా ఉంటున్నాయా అనేది మనం గమనించాల్సినటువంటి వారుగా ఉంటున్నాం. ఇది మూడోది అన్నమాట. నాలుగోదిగా చూస్తే 8వ వచనం చదువుదాం. 8వ వచనంలో ఏలయనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరము నుండి అక్షయమైన పంటను కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను బట్టి నిత్య జీవం అన్నటువంటి పంటను కోయను అన్నమాట. ఇక్కడ విత్తుట అన్నమాట. ఇక్కడ శరీరం బట్టి విత్తుతున్నామా, ఆత్మను బట్టి విత్తుతున్నామా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. మనం విత్తేది శారీరకంగా విత్తితే అది శారీరకమైనటువంటి పంటను కోయాల్సి వచ్చింది. ఆత్మను బట్టి విత్తుతున్నామా, ఆత్మ మనం నిత్య జీవం అనే పంటను మనం ఒక దినాన కోస్తాం అన్నమాట. కాబట్టి ఇక్కడ శిష్యుడు విత్తే గుణం ఉండాల అన్నమాట. విత్తేటువంటి గుణం అనేది ఉండాల. మనం విత్తనం అనేటువంటిది విత్తితేనే తగిన సమయమున మనం పంటను కోసే వారంగా మనం ఉంటాం. కాబట్టి మన విత్తనము అనేది ఏమి విత్తుతున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ముఖ్యంగా మన కుటుంబంలోనూ మన బిడ్డలకు వారికి ఏం అలవాట్లు నేర్పిస్తున్నాం, వారిని ప్రార్థనకు మోకరింపజేస్తున్నామా, వారిని వాక్యాన్ని చదివిస్తున్నామా వారి చేత, తర్వాత దేవుడు ఆయన గొప్ప కార్యాల గురించి బిడ్డలకు వివరిస్తున్నామా, ఈ విషయాలన్నీ మనం చూసుకోవాల్సిన ద్వారంగా ఉంటున్నాం అన్నమాట. కాబట్టి మన జీవితంలో ఎక్కడ ఎలాంటి లోటు బలహీనత ఉందో
అది ఇప్పుడే మనం భర్తీ చేసుకోవాలి. ఏం విత్తుతున్నామో అదే రేపు కోస్తాం. మరి బైబిల్ వాక్యం ఏం చెబుతుంది? నువ్వు విత్తినిదే నువ్వు కోస్తావు అని చెప్తున్నా వాక్యంలో. కాబట్టి మనం మంచిని విత్తేవారంగా ఉండాలి, ఆత్మీయతని విత్తేవారంగా ఉండాలి, దైవికమైన క్రమాన్ని విత్తేవారంగా ఉండాలి, దేవుని మందిర సంబంధంగా వారిని ఆత్మీయంగా వారిని పెంచాలి అన్నమాట. కాబట్టి శిష్యుడికి ఉండవలసినటువంటి 4వ మంచి లక్షణం ఏంటంటే విత్తుట అన్నమాట. విత్తాలి అన్నమాట. మంచిని విత్తేవారంగా మనం ఉండాలి. ఐదవదిగా మనం చూస్తే 9వ వచనంలో ఉంది, చదువుతాం. మనము మేలు చేయుట యందు విసుకకయుందుము, మనము అలయక మేలు చేసితిమే అని తగిన కాలమున పంటను కోతుము అన్నమాట. తగిన కాలమున ఏం చేస్తామంటే అన్నమాట. అంటే మేలు చేయుట యందు ఏం చేయాలా? విసుగకూడదు. ఇక్కడ శిష్యునికి ఉండవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే విత్తిన తర్వాత ఓపికతో కనిపెట్టాలి. అది విసగకూడదు. ఇంకా పంట రాలేదు, ఇంకా చేతికి రాలేదు అని చెప్పేసి తొందరపడకూడదు. విత్తింది అది అంతవరకు మొలకెత్తినది అది ఒక పరిపక్వతకు వచ్చేంత వరకు కూడా కాయ, పూత, కాయ, పిందె ఇవన్నీ వచ్చేంత వరకు కూడా చాలా ఓపిక అనేది అవసరం. విసుగకూడదు. కనిపెట్టి వారిని చూడాలి. తొందరపడకూడదు. మనం తొందరపడే మనసు అనేది మనకు ఉండకూడదు అన్నమాట. కాబట్టి విసుగకూడదు అన్నమాట. శిష్యునికి ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే విసుకోకూడదు, కసురుకోకూడదు, గదంకూడదు, ఇబ్బంది పెట్టకూడదు అన్నమాట. తొందర పెట్టకూడదు. నీకు అట్లా ఉండాలి. మనం విసుగకుండా ఉండాలన్నమాట. ఒకసార్లు విసుకే మనసు ఉండవచ్చుద్ది అన్నమాట మనకి. అది విసుక అనేది రాకూడదు అన్నమాట. శిష్యునికి అది తగదన్నమాట. తర్వాత మనం చూస్తాం అన్నమాట. ఆరోదిగా మనం చూస్తే చూద్దాం. కాబట్టి మనకు సమయం దొరికింది కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము అన్నమాట. శిష్యునికి ఏం గుణం ఉండాలి? ఆరోదుగా మేలు చేసే గుణం ఉండాలి అన్నమాట. కాబట్టి విసుకని గుణం. ఆరోది మేలు చేసే గుణం అన్నమాట. కాబట్టి మన విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయడం. ఎవరైతే రక్షించబడి ప్రభువులుగా దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వారికి ఉంటున్నారో వారికి మనం ఏం చేయాలి? పరిచయం చేయాలి అన్నమాట. వారికి మనం పరిచయం చేసేవారికి ఉండాలి, వారిని సన్మానించే వారికి ఉండాలి, వారిని గౌరవించే వారికి ఉండాలి, వారిని మర్యాద వారి విషయంలో ఎంత గొప్ప ఆత్మీయ సంబంధమైనటువంటి మర్యాదలు మనం కలిగి ఉండాలి. ఒకరొకరు గౌరవించుకోవాలన్నమాట. కాబట్టి ఇది మేలు చేయాలి. విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము అంటాడనమాట. విశేషముగా అంటాడు. సమయం దొరికిన కొలది. దానిసార్లు మనం పట్టించుకోము. ఏదో ఆదివారం వస్తాం, ఆదివారం వెళ్ళిపోతాం అంతే. మన దేవుని కుటుంబం ఏదైతుందో ఆ కుటుంబంలో ఎవరు ఎలా ఉన్నారు అనేటువంటిది మనం కనుక్కోవాలి. వారి విషయంలో, వారి మేలు విషయంలో క్షేమాన్ని విచారించేటువంటి వారంగా ఉండాలన్నమాట. మన విషయంలో అదే ఆ విషయం జరగకూడదు. ఆ విషయం జరగకూడదు అన్నమాట. కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం అన్నమాట. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అనేది చాలా అవసరం. ఫోన్ చేసి పలకరించుకోవాలి, కనీసం పలకరించుకోవాలి. ఎందుకంటే మనం నేటి దినాల్లో పరిస్థితులు, ఈ రోజున్న పరిస్థితులు రేపు ఉండట్లేదు, రేపున్న పరిస్థితి ఎల్లుండి ఉండట్లేదు. కాబట్టి మనం పలకరించుకోవాలి. చాలా అది ఈ విషయంలో మనం అందరం కూడా చాలా తప్పు చేస్తున్నాం. పలకరించుకోవటం అన్నమాట. పలకరించుకోలేకపోతున్నాం. మనం అందరం ఎవరమి చెప్పండి? ఆత్మీయ ఒక కుటుంబానికి చెందినటువంటి వారం, ఒక తండ్రి రాజ్యానికి వారసులము, ఒక తండ్రి బిడ్డలు మనం. ఇంకా పరాయి వారంగా మనం ఉంటున్నామా? పరాయి వారంగా జీవిస్తున్నామా? మనం అట్లా ఉండరాదు, అట్లా ఉండకూడదు అన్నమాట. మీరు వేరు మేము వేరు అనే భేదాభిప్రాయాలు ఉండకూడదు. మనం అందరం కూడా నీ పక్షాన దేవుడు చేసిన కార్యాలు,
నా పక్షాన దేవుడు చేసిన కార్యాలు మనం ఒకరినొకరు వివరించుకోవాలి అన్నమాట. వివరించుకోవాలి. తప్పని మాకు అంటే ఇది తప్పని నేను చెప్పట్లేదండి, కానీ మనలో ఈ ఆసక్తి అనేది కనపడట్లేదు. అందుకని నేను ఈ మాట చెప్పాల్సి వస్తుంది అన్నమాట. చూసారా, మరి కనీసం మరి వాక్యం చెప్పేవాళ్ళు కూడా అని తప్పనంటలేదు. నేను వరకు చెబుతున్నా ఈ భావాన్ని అన్నమాట. మీరు సాటి నుండి చెబుతున్నారు, నేనేమో ఇటు ముందుకు వచ్చి చెబుతున్నాను. అందరు కనపడితే చెబుతున్నాను, మీరు అందరు నన్ను చూస్తున్నారు. మీరేమో సాటి నుండి చెబుతున్నారు, వాక్యం కూడా సాటి నుండి చెబుతున్నారు. మరి మనం నమ్ముకున్న దేవుడు ఎవరు? రహస్యంలో ఉండేవాడా? ఆయన కనపడ్డాడు అందరికీ. ఎవరు కనపడాలో వాళ్ళు కనపడుతున్నారు. ఇప్పుడు కూడా కనపడుతూనే ఉన్నాడు. ఆయనకు మరుగేం లేదు. మాట్లాడే దేవుడు, ఆయన కనపడే దేవుడు. ఎంతో మంది సాక్ష్యాలు చెబుతుంటే మనం వినలా. కాబట్టి మనం మరుగ్గా ఎందుకు ఉండాలి? పొద్దున్నే కొద్దిగా ప్రిపేర్ అయ్యి మోకాళ్ళ ధ్యానం ఉండి కథ వాక్యం తీసుకొని వెలుతుల్లోకి వచ్చి కూర్చొని మాకు కనపడేటట్టుగా వాక్యం చెబితే ఎంత బాగుంటుంది. కాబట్టి విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మనం మేలు చేయదు మన అంటాడు అన్నమాట. మనం మేలు చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారండి? మనం పలకరించుకోకుండా మనం మాట్లాడుకోకుండా ఉంటే మనకు ఎలా సాధ్యమైంది చెప్పండి? కాబట్టి నాకు తెలియకుండా మీరు బాధలో ఉండొచ్చు, ఇబ్బందులో ఉండొచ్చు. కాబట్టి నేను ఫోన్ చేసి నేను పలకరించకపోతే నీ విషయం నాకేం తెలిసింది? కాబట్టి అసలుకి ఈ ఫోన్లు ఇలాంటి సౌకర్యాలు లేనప్పుడు ఉత్తరాల ద్వారా పంపించారు, మాట్లాడారు. దైవజనులు భక్సింగ్ గారు ఉత్తరం రాసి ప్రతి సేవకుని పంపించేవాడంట. ఆయన ప్రతి విశ్వాసకు కూడా ఉత్తరాల ద్వారా సమాధానం పంపించేవాడు అన్నమాట. రేడియో పరిచర్యలో కూడా మేము అప్పుడు నేను ఒంటరిగా ఉండి పరిచర్య చేసేటప్పుడు, అంటే విశ్వాసగా ఉన్న దినాల్లో ఎక్కువగా నాకు బోధకుడు ఎవరంటే, నాకు ఇంత రేడియో ఉంటుంది, చిన్న రేడియో, పాకెట్ రేడియో అంటారు దాన్ని, జోబులో పెట్టుకోవాలన్నమాట. నాకు సిలోన్లో ఎప్పుడు వాక్యం వచ్చిందో తెలుసు, తర్వాత మామూలు రేడియోలో ఎప్పుడు వచ్చిందో తెలుసు, ప్రేమధార, జీవజలాలు, తర్వాత సిలోన్లో వచ్చేటువంటిది క్రీస్తు సంఘం యొక్క చాలా చాలా మెసేజ్, చాలా వారు అప్పట్లో రేడియోలు విడుదల చేసేవాళ్ళు. చాలా చక్కని మెసేజ్లు వచ్చాయి. అవే నా బోధకుడు అన్నమాట. వాళ్ళు పలకరించి వాళ్ళు మాట్లాడుతూ వాక్యాన్ని స్టార్ట్ చేసేటప్పటికి నాకు చాలా నెమ్మది వచ్చేదండి, చాలా నెమ్మది వచ్చేది. ఆర్ఆర్కే మూర్తి గారు అయితే ఫస్ట్ పలకరిస్తాడు. తర్వాత జోషి అన్న కూడా, ఎలా ఉన్నారు, బాగున్నారా, మీరు ప్రస్తుతం మీరు దుఃఖంగా ఉన్నారట్టుంది, నాకు అర్థమవుతుంది అని వాళ్ళు అట్లా పలకరించి మాట్లాడుతూ అట్లా వాక్యంలోకి వెళ్ళిపోయేవాళ్ళు చల్లగా. అట్లాగూ వాళ్ళు ఇచ్చే వాక్యం ఎంత బలం టానిక్ తో కూడింది సమానంగా పనిచేసేది అన్నమాట. ఆ రోజుల్లో మాకు ఎవరు లేరు, ఎవరు తెలియదు, పాటలు తెలియదు, మందిరాలు తెలియదు. మరి అలాంటి దినాల్లో ఎక్కువ సమయాన్ని మేము రేడియోతోటే సమయాన్ని గడిపాం. రేడియోలో వచ్చే ప్రతి వాక్యం నాకు తెలుసు, ప్రతి సేవకుడు తెలుసు అన్నమాట. అలాగే మనం పలకరించుకోవాలండి. పలకరించుకోకపోతే, ఈ పరిచర్య లేకపోతే ఏ ఏ ఏ సంఘం వర్జలదు, ఏ పని కూడా వర్జలదు అసలు అన్నమాట. కాబట్టి విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయదు. మనం మేలు చేసుకోవాలి ఒకరికొకరు. తర్వాత చివరిగా ఇంకొక విషయాన్ని చెబుతా, 7వదిగా అన్నమాట. 14వ వచనంలో ఉంది, గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక, దాని వలన నాకును ఆ లోకమునకు నేనును సిలువేయబడి ఉన్నాను అన్నమాట. ఇక్కడ చివరిగా ఏంటంటే, సిలువ యందు తప్ప నాకు దేని యందు అతిశయించుట నాకు అది దూరం అవును గాక అంటాడు పౌలు గారు. అంటే మనం అతిశయించాల్సిన ఏదైనా ఉంది అని అంటే
అది సిలువే అన్నమాట. సిలువలో నేర్చుకునేది, సిలువలో క్రమపరచబడింది, సిలువలో సిద్ధపరచబడింది, సిలువలో అనుగ్రహించబడినటువంటిది ఈ లోకంలో ఏది లేదు అన్నమాట. మనం ఏదైనా సరే మనం దేవుని దగ్గర మనం పొందాలంటే క్రీస్తు సిలువ అనేటువంటి ఆ పరిశోధనల గుండా ప్రభు దగ్గరికి మనం నేరుగా వెళ్ళినప్పుడు దేవుడు మన ప్రతి అవసరతను, ప్రతి అక్కను ఆయన మనం తీర్చేవాడుగా ఉంటున్నాడు అన్నమాట. అందుకనే పౌలు అంటాడు, ఏదైనా నేను అతిశయించాల్సింది ఏదైనా ఉంటే అది సిలువ అంటాడు అన్నమాట. సిలువే అని అంటాడు. కాబట్టి శిష్యునికి ఉండవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే మనం సిలువ దగ్గర, సిలువకు సమీపంగా, సిలువ యొక్క అనుభవంలో మనం ఉండాలి అనేటువంటిది దేవుడి యొక్క ఆకాంక్ష అన్నమాట. కాబట్టి శిష్యుడు సిలువను కనిపెట్టుకొని జీవించాలి అన్నమాట. సిలువ లాంటి పరిస్థితులు అన్నమాట, అనుభవాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి వాటిని మనం ఆశ్రయించాలి అంటుంట. నేను ఏదైనా అతిశయించాల్సిన ఏదైనా ఉందంటే అది సిలువే అంటాడు. సిలువ ఎందు తప్ప నాకు అతిశయించుట ఏదైనా కానీ దూరం అవును గాక అంటాడు అన్నమాట. నాకు దూరం అవును గాక అంటాడు పౌలు. కాబట్టి మన జీవితంలో ఆ అనుభవంలో మనం క్రమబద్ధీకరించబడదాము కాక. కాబట్టి దేవుడు సిలువను మనకు ఎందుకు ఇచ్చాడంటే నువ్వు ప్రతి విషయం క్రమశిక్షణ చేయబడటానికి, క్రమబద్ధీకరించబడటానికి, ఆత్మ సంబంధమైనటువంటి మరి పంటను కోయటానికి, దైవికమైన మార్గంలో వెళ్ళటానికి, నీ ఎదుట ఉన్నటువంటి ప్రతి దాని మీద అత్యధికమైన విజయం పొందటానికి దేవుడు సిలువను మనకు అనుగ్రహించాడు. చాలా మంది సిలువ అంటే అమ్మో నాకెందుకు వచ్చింది సెలవు, ఈ శ్రమ, నాకెందుకు వచ్చింది కష్టం, నాకెందుకు వచ్చింది బాధ అని చెప్పేసి అని చేస్తారు అనుకుంటారన్నమాట. కాబట్టి సిలువ శ్రమలలోనే సిలువ సిరులు ఉన్నాయి. సిలువలోనే సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహించుతామన్నమాట. సిలువ ద్వారా సమస్తాన్ని జయించగల శక్తి సామర్థ్యాలు ప్రభు అనుగ్రహించాడు. అది సిలువ అనే సామాన్యమైనటువంటి సిలువ కాదు అది. కాబట్టి సిలువ యందు మనం అతిశయించేవాడని ఉండాలి, నువ్వు నిజమైన శిష్యుడిగా ఉండాలి అంటే. కాబట్టి ఈ ప్రియమైన కుటుంబంగా దేవుడు మనల్ని ఇటు ఆధిక్యతలు అన్నమాట. కాబట్టి సాత్వికమైన మనసు, శిష్యునికి కావాల్సినటువంటి మనసు. అందుకని ఏమన్నాడు ప్రభు, ఇందాక మనం చదివిన వాక్య భాగంలోకి వెళ్తే 6వ అధ్యాయము 40వ వచనములో, లూకాసు వార్త 6వ అధ్యాయము 40వ వచనం చదువుతున్నాం. శిష్యుడు తన బోధకుడు కంటే అధికుడు కాడు, సిద్ధుడైన ప్రతివాడు తన బోధకుని వలె ఉండును. సిద్ధుడైనటువంటి ప్రతివాడు తన బోధకుడు. ఏది సిద్ధుడు అంటే ఇది ఈ విధమే, సాత్వికమైన మనసుతో నువ్వు సిద్ధుడు కావాలి. భారం భరించే సిద్ధపాటు నీలో రావాలి. పని కలిగినటువంటి విధానంలో నీకు సిద్ధపాటు రావాలి. విత్తే అనుభవంలో సిద్ధపాటు రావాలి. విసుకకు ఉండే అనుభవంలో నీకు సిద్ధపాటు రావాలి. మేలు చేసే అనుభవంలో నీకు సిద్ధపాటు కావాలి. అలాగనే సిలువ యందు అతిశయించుట అనేటువంటి సిద్ధపాటు అనేది చాలా అవసరం. అప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే సిద్ధుడైన ప్రతివాడు తన బోధకుని వల్లే ఉంటాడని చెప్పామన్నమాట. కాబట్టి ఎంత ఆధిక్యత ఇస్తున్నాడు ప్రభు మనకి, ఎంత గొప్పతనం ఇస్తున్నాడు దేవుడు. కాబట్టి అట్టి విధానాల్లో దేవుడు మనల్ని రానున్న దినాల్లో దేవుడు అత్యధికమైన విజయాన్ని ఆయన మనకు అనుగ్రహించును గాక. మాకు ఈ రోజు నుంచి మరి ప్రత్యేకమైనటువంటి యవనస్తుల పోటీలు జరుగుతున్నాయి. ఈ రోజు నుంచి అక్టోబరు 2వ తారీఖు వరకు ఈ మీటింగ్లు జరుగుతాయి. దాదాపు 8 రోజులు. ఈ 8 రోజులు ప్రతి ఉదయం సాయంకాలంలో మీటింగ్లు ఉంటాయి, సాయంకాలం కూడా మీటింగ్ ఉంటుంది, ప్రత్యేకమైన మీటింగు. ఈ మీటింగుల కొరకై మీరందరూ దయచేసి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. మరి యవనస్తులు అనేకులు బలపడి తీర్మానాలు చేసుకొని దేవుని మహిమ కొరకై ఈ చివరి దినాల్లో వారు ప్రభువుకు సజీవమైన సాక్షులుగా ఉన్నట్లుగా మరి ప్రభు అట్టి విధానాలు వారికి దయచేయనట్లుగా మీరందరూ కూడా దయచేసి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. అందరికీ ప్రైజ్ లార్డ్, అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.